సో హే గైస్, ఈరోజు నా ఫస్ట్ వ్లాగ్. ఈరోజు గురు పౌర్ణమి కదా, అందుకని బాబాగారి దర్శనం కానీ వెళ్తున్నాను. ఇక్కడ చూడండి గోమాత. అండ్ ఇక్కడ ఈవినింగ్ అయితే చాలా అండి, గుల్బర్గాలో చాలా వర్షం వస్తుంది, చాలా అంటే చాలా. అండ్ ఇక్కడ రోడ్ చూడండి ఎంత గలీజ్గా అయిపోయినాయో. అండ్ నాకు ఒక చిన్న కోరిక ఉండే, అది నెరవేరింది. అందుకని నేను ఒక స్వీట్స్ డబ్బా కోసం వెళ్తున్నా. అండ్ వెళ్ళి తిరిగి వచ్చానండి చూడండి. అండ్ ఇక్కడికి వెళ్తే మనం సాయి మందిర్కి వచ్చేసాము. ఇక్కడ నేను కాళ్ళు కడుక్కొని అయితే వచ్చేసాను. గుడి లోపలికి అయితే నేను వెళ్తున్నా. ఇక్కడ ఈరోజు పౌర్ణమి కదా, అందుకని చాలా రష్ ఉందండి. చూడండి బాబా గారిని చూస్తుంటే మైండ్ ఎంత పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ నాకు పంతులు గారు అయితే బొట్టు పెట్టేశారు. అండ్ ఇక్కడ వెళ్తున్నాను చూడండి. మళ్ళీ ఇక్కడ దత్తాత్రేయ స్వామి దర్శనం కూడా చేసుకున్నాం. అండ్ ఇక్కడ ధోని అంటారు కదా, దాంట్లో కొన్ని విభూతి తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్తే హనుమాన్ దేవుని టెంపుల్ వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ హనుమాన్ టెంపుల్కి వెళ్ళినా ఇక్కడ చిన్నపిల్లాడు ఎంత కష్టపడుతున్నాడో గంట కొట్టడానికి. అండ్ అయితే నేనైతే గంట కొట్టేసి హనుమంతుని దర్శనం చేసుకున్నా. మళ్ళీ ఇక్కడ వచ్చేస్తే ఇక్కడ రైట్ సైడ్లోనే నాగదేవత దర్శనం చేసుకున్నాం. అండ్ ఇక్కడ చూడండి మళ్ళీ బాబావారి పెద్ద ఫోటో అనేది ఉంది. అండ్ ఇక్కడ చూడండి మళ్ళీ అక్కడ వినాయకుని దర్శనం కోసం నేను అక్కడ వెళ్తున్నా. వినాయకుని దర్శనం కూడా చేసుకొని మళ్ళీ వినాయకుని దర్శనం చేసుకొని ఇక్కడ అంత పెద్ద క్యూ చూడండి, వాళ్ళందరూ ప్రసాదం కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మళ్ళీ ఒక బాబావారి పెద్ద స్టాచ్యూ అని ఉంటుంది చూడండి. అండ్ ఇక్కడ నేను 2 ఫోటోలు అయితే తీసుకొని ఇక్కడ మళ్ళీ వచ్చి కూర్చున్నా. ఇక్కడ చూడండి మళ్ళీ స్వీట్స్ పంచుదామని స్వీట్ బాక్స్ ఓపెన్ చేసి ఇక్కడ ఎవరి కోసం నేను వెతుకుతున్నా. ఈ పిల్లోడు వచ్చాడు, ఇంక ఇస్తామంటే వాడు ఏమనుకున్నాడో పారిపోయినాడండి. అండ్ మళ్ళీ ఇక్కడ చిన్నపిల్లలకి ఇద్దామని వెళ్తే వాళ్ళు తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఏం బ్లాగ్ చేయాలని కమెంట్ చేయండి. అంతవరకు బాయ్ బాయ్. అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.